వడక్కన్ సార్వాడు ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్వాడే మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పాటుదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఎలా? 1 and 2 and I love you, 3 and 4 and you love me, you love. మర్యాదగా చెప్తున్నా, నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గర ఉంటుందో నేను ఎరోస్ట్రెస్ ని కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని పొడిచి పూడుస్తాను. ఎవరో ఎవరో ప్రియాంక, ప్రియా, ఏ ప్రీ, ఏమైంది బేబీ? ఎందుకు కొనుక్కుతున్నా? దొంగ. అవును, నేను దొంగనే. నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా. అది కాదు. ఏది కాదు? ఏదో రోజు నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వాళ్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఏ ప్రీ, నేనంటే అంత ఇష్టమా? కాదా మరి? నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. నీకేం తెలుసు? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి. వెరీ అర్జెంట్. ఓకే. బావా, ఏంటో అనుకున్నా గాని ఆ మధుగాడి దెబ్బకి ఈ చేత్తో చేసుకోవాల్సిన పనులు ఈ చేత్తో చేసుకుంటున్నానయ్యా. కొంప తీసి వాడిలో బ్రూస్లీ ఆత్మగాని దూరలేదు కదా బావా. వాడు కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకే వచ్చాడంటే నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. కంగ్రాచులేషన్స్. దేనికి? కాళ్ళు చేతులు వెరకొట్టుకున్నందుక కాదండి, మీరు తాతయ్య కాబోతున్నందుకు. ఏదో అక్కడక్కడ 2 వెంట్రుకలు లేచినంత మాత్రంతో తోతనైపోతానా? జస్ట్ బాల్ నేర్పు అంతే. ఈ బాల్ నేర్పు బంగారపు నేర్పు గురించి చెప్పడం లేదు, మీకు మనవడం మనవరాలు పుట్టబోతున్నారని చెప్తున్నారు. ఎస్ కరెక్ట్. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదయ్యా. పెళ్ళయిందో కాలేదో కడుపులో ఉన్న బిడ్డకి ఎలా తెలుస్తుంది? నీకు ఇదేం పోయే కాలమే. ఏమైంది నాన్న? ఇంకేం కావాలి? సొసైటీలో ఈ విషయం తెలిసిందంటే నా పరువేం కావాలి? ఆ మెకానిక్ కడితే అడ్వాన్స్ అయిపోయి కాల్ చాడతావా? జారింది కాలు కదరా నడుము. నోర్మయ్, లేడీస్ ఏది జరిగినా వచ్చేది కడుపే. నాన్న, నా శీలాన్ని శంకిస్తున్నావా? నేనేం శంకించట్లా, అవతల డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే. హలో, కడుపు వచ్చింది మీ అమ్మాయి కాదు మీ అబ్బాయికి. నీకేమైనా పిచ్చెక్కిందట్రా? నాకు కాదు, అక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని చూస్తే మీకు ఎక్కుతుంది పిచ్చి. రండి. నీ కడుపు రావటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? తెలుసుకుని ప్రయోజనం ఉంది నాన్న, జరగకూడనిది జరిగిపోయింది. నీకు ఇదేం పోయే కాలం రా? పెళ్లిడికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఇలా నెలదప్పటం ఏమన్నా న్యాయంగా ఉందా? జల్ల జిగిరి. అయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నందికి పంది పుడుతుందని రాశారు తప్ప మగవాడికి బిడ్డ పుడుతుందని రాయలేదే. నన్ను రాపిమంటావా మావా? ఏమండి డాక్టర్ గారు, సరిగ్గా టెస్ట్ చేశారా? బాగా టెస్ట్ చేశాకే చెప్తున్నాం. మీ అబ్బాయి గర్భం మా సైన్స్ కి అందరి విచిత్రం. తీసేయండి. తెచ్చుకున్న తీసి కాదు తీయడం. ఈ పరిస్థితుల్లో అబార్షన్ చేస్తే మీ వాడు చస్తాడు. రారా దరిద్రుడా. ఏం డల్గా ఉన్నావు? చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. చంద్రముఖి బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చెయ్యలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. రే మాణిక్యం, సుబ్బడు, మరిడయ్య, ఈయనే ఇసుకే అందరూ రండిరా.
రాయా ఎవరిలో ఏటైంది? మరిడయ్యా ఆ ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు ఇలా కాలు తీసేస్తాను. ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లలకి తిరుగుతా. హలో మిస్టర్ మరికయ్యా. నా పేరు మరకే కాదు మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. పంది ఏయ్, ఆగరా. సారీ నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను. దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? నువ్వుండు. ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని నన్ను మావయ్య అని పిలవద్దన్నానా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. యా. బలరాం, ఏందో శృతి? హలో సాంగ్. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగల కొడతారు. మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. దీంట్లో కమిట్ చేయించు. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా అయిపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు కదా? అప్పుడు ఇస్తాలే జరుకు. నెక్స్ట్ ఐటమ్ గంట బారు ఉంచుతారు. ఏయ్, ఇవాళ కాదు రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రోయ్. బాబు నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఏం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్, ఎల్టీసీ లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలీదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళు, వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి మన డాక్టరా? ఎగస్ట్రాల్ చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట. చేని. అబ్బా వద్దండి, వృధాసేమా, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో 1 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అదే ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదవాయి. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద పీకు.
ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారగాడికి కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? జగత్తాపి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే యదో హిరఃమాదయో దేవా సృష్టి స్థిత్యంతకారిణః నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే అమ్మా గోపి, బామా నీతో పాటు పొద్దున్నే పూజ చేస్తోంది ఎవరే అమ్మాయి? చంటిబాబాయ్ కూతురు వసుంధర. ఓ, మన చంటిగాడు కూతురా? నిన్నే వచ్చింది. మీరు గుడికి వెళ్ళారు కనుక మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. వసుంధర, చంటిగాడు బాగున్నాడా? బాగున్నారని చెప్తుంది. వస్తాను తల్లి. గంగిరెద్దులో తల ఊపుతావంటే పెద్దోళ్ళు అడిగితే సమాధానం చెప్పచ్చుగా. కాళ్ళ మీద పడి నమస్కరించాలి. ఇవన్నీ తెలియదు. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పూజలు పునస్కారాలు దేవుడు కళ్ళు పోతాయి. వెళ్ళి మొహం కొడుకు. అలాగే. అబాబా అబాబా ఉండు నాన్న, అవతల కాకులు వస్తాయేమో. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? నాకేం తెలుసు? నీకేం తెలుసా? నువ్వు తీసుకురామంటాను కదా అమ్మాయిని తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారా నాన్న? అమ్మాయి మాత్రం బంగారంలా ఉంది నాన్న. బా, ఈ అమ్మాయి బంగారమేలే. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బా ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? అసలే వాళ్ళ ముగ్గురు నా మీద అనుమానంతో ఎక్కడ కనపడితే అక్కడ నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఇక్కడిక్కడ దాక్కుంటున్నారు. సత్తిపండు. ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారేంటి నాన్న మీరు? ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చాడు ఎందుకు? నోరు మూయ్. నేనే అమ్మాయిని తీసుకొచ్చాను. నీ డౌట్ అవునా? తప్పు కదూ? తప్పేనా? వెళ్ళు కిందకి. ఇటు. ఓహో. ఏంటి వెనక్కి తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారంటే నాకేం తెలియదు అసలు. ఏం చేద్దాం చెప్పు సత్తిపండు. ఒక ఐడియా. ఈ సంగతి అమ్మకి చెప్తే చెప్పు తీసుకుని కొడుతుంది. నన్ను వెంటనే పంపించేస్తుంది. ఏంటి? చెప్పు. ఇప్పుడు నిజంగానే ఐడియా తట్టింది. ఈ సంగతి వదిలేకి చెప్తే. ఆహా, అదిరిపోయింది. నేను చూడలేదు. టెంప్ట్ అయిపోయింది. ఏమది? పాండవుల పరుపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా? ఆహ్వానించి తోడ్కొని రండు. ఇదేరా ఎంట్రీ. రా చెప్పు, డైలాగ్ చెప్పు. బాబాయ్ అండి బొంద.
మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా? దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు, బావ. డైలాగ్ చెప్పు. ఏడుస్తావెందుకురా? మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా, ఇప్పుడు మూడు కూడా మేకప్ లో ఉన్నారుగా, అందుకే రావటం లేదు. ఏడ్చినట్టుంది. ఎస్ఐ గారేలనో దొంగవలే వచ్చినారు, దొంగలను పట్టుకున్నట్టుకు దొంగవలే వచ్చినాను. ఏయ్, నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్ కి వార్త వచ్చింది. అందుకే రెక్కలు కట్టుకోవాలా. ఎక్కడ వాడు? ఎవరు సార్? ఎవడా? సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు. ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి. కమాన్, టెల్ మీ, స్పీక్. ఆ వివరాలన్నీ మాకెలా తెలుస్తాయి సార్? అసలు మీరు ఎవరిని అడగాలంటే. ఎవరిని అడగాలి? లాడ్జి ఓనర్ రమాదేవి గారిని. నేను అడగలేను. ఐ కెనాట్. నువ్వే చెప్పు. ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవరైనా ఉంటున్నాడా? కనీసం పేరైనా చెప్పరా? ఈశ్వర్. ఐ నో దట్. వాడెక్కడా? ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్. అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా. హైదరాబాద్ వెళ్తున్నారా? అవును, వెళ్ళక తప్పదా? వెళ్ళాలి. ఉద్యోగ ధర్మం. బ్రహ్మా, రమ్మా, వెళ్ళి తీరాలి. రమ్మా. బ్రహ్మా, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా, వెళ్ళి అప్పుడు